తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మారు మోగుతున్నటువంటి ఒకే ఒక పేరు రేవంత్ రెడ్డి. జడ్పీటీసీగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు ఆయన పడిన కష్టాలు నష్టాలు అన్నింటినీ ఆటంకులన్నింటినీ ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నిత్యం కాంగ్రెస్ పార్టీలో గొడవలు, పార్టీ ఫిరాయింపులతో నిద్రావస్థలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ముందుకు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేశారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి గురించి? అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. ఈ రోజు పార్టీలకు అతీతంగా అభిమానం సంపాదించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎవరైనా గానీ సలాం కొట్టాల్సిందే. రాజకీయాల్లో హుందాతనంగా ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలిరా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనుముల రేవంత్ రెడ్డి. ఈ మాట ఎందుకంటున్నామంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక జడ్పీటీసీ నుంచో ఒక సర్పంచ్ నుంచో ముఖ్యమంత్రి అవడం. అది తన నిజ జీవితంలో చేసి చూపించిన వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే రారాజుగా వెలిగాడు. ఒక జాతీయ పార్టీలో ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యాడు. ఇది మాటల్లో వర్ణించలేదు. ఎందుకంటే ఒక జడ్పీటీసీగా ఒక పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వండి, నేను పోటీ చేస్తా అంటే, నేను నీకు జడ్పీటీసీగా టికెట్ ఇవ్వనంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి జడ్పీటీసీ అయ్యాడు. ఆ తర్వాత అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ శాసనసభలో శాసన మండలి సభ్యుడిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి లాంటి మహామహనీయులు, రాజకీయ చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ శిఖరాలను ఎదుర్కొని ఇండిపెండెంట్గా శాసన మండలిలో అడుగుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత శాసనమండలి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తన భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత శాసనసభ్యుడిగా 2009లో కొడంగల్ నుంచి తన సొంత నియోజకవర్గం కాదు, పార్టీ అధినాయకుడు ఆదేశించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ నియోజకవర్గాన్ని ఆ పార్టీ కంచుకోటగా మలుచుకొని అంతకుముందు అక్కడ 25-30 ఏళ్ల రాజకీయ కురువృద్ధులైన వ్యక్తుల్ని ఓడించి శాసనసభలో అడుగుపెట్టి ఆ రోజు ఎంతో మంది ముఖ్యమంత్రులని, రాజశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, అదేవిధంగా రోసయ్య గారిని కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఎదుర్కొని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తన గొంతుకై వినిపించి అదేవిధంగా తెలంగాణ రావాలని కొట్లాడి పోరాడిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రముఖులు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత 2014లో కూడా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అక్కడి నుంచి మొదలైంది ఆట. రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎంతో మంది అణిచేయాలని చూశారు. తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ పార్టీలోనే కొంతమంది తన తోటి శాసనసభ్యులు వీడు ఎదిగిపోతున్నాడు రా అని చెప్పి తన పైన విమర్శలు చేయడం, తనని వంచాలని చూసినప్పుడు ఎక్కడా వెనకడిగేయలేదు. తన నాయకుడిని గౌరవిస్తూనే తాను కొట్లాడాడు. ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఆఖరికి తన సొంత కుమార్తె నిశ్చితార్థానికి కూడా రానికుండా అరెస్ట్ చేసి ఒక గెస్ట్ లాగా వచ్చాడంటే ఆ రోజు 12 గంటలు మాత్రమే సమయిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ బాధ నుంచి వచ్చింది రేవంత్ రెడ్డిల పౌరుషం. తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే తెలంగాణ గడ్డపైన అంటూ ఉంటారు, తెలంగాణ అనేది ఒక సాయుధ పోరాటాల నుంచి పుట్టిన గడ్డ, ఈ గడ్డపైన పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒక ఉద్యమ రక్తం ఉంటుందని, ఆ విధంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఉద్యమ పోరాటంతో ఎవడైతే తనపైన అక్రమ కేసులు పెట్టారో వాళ్ళని ఎదుర్కొంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడే ఆకాంక్షల కోసం తాను నమ్మిన పార్టీ, తనకిష్టమైన పార్టీలో ఇంకా ప్లాట్ఫామ్ మారుతూ ఉన్నప్పుడు ఆ పార్టీ అధినాయకుడికి ఇచ్చి, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ అధినాయకుడిని కలిసి గౌరవప్రదంగా పార్టీలో నేను వెళ్తూ ఉన్నానని చెప్పి గౌరవంగా వచ్చిన వ్యక్తి అన్ని పదవులకి రాజీనామా చేసి ఒక కార్యకర్తలాగా నార్మల్గా బయటకు వచ్చి అదేవిధంగా ఒక జాతీయ పార్టీలో చేరి అక్కడ ఒక కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా 2018లో ఎంతో మంది కలిసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డిని ఓడించినా మళ్ళీ ఒక బాల్ వేస్తే మళ్ళీ రివర్స్లో ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అక్కడి నుంచి ఎంపీగా భారతదేశంలోని అతిపెద్ద పార్లమెంట్ అయిన మల్కజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత పార్లమెంట్లో తన గళాన్ని తెలంగాణ తరపున వినిపిస్తూ పార్లమెంట్లో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ నాయకులు ఎంతమంది దాడులు చేసినా ఎక్కడా వెనకడుగు వేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడాడు. ఆ తర్వాత జాతీయ పార్టీ అయిన 100 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అయ్యి ఆ పార్టీ లేదురా, ఇక ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుందిరా అన్న స్థాయి నుంచి ఆ పార్టీకి జవసత్వాలు తీసుకొని వచ్చి ఆ పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చి ఇది మనం కొట్లాడితే దేన్నైనా సాధించగలం. అప్పటికే రాష్ట్రం మొత్తం మీద 100కు పైగా శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ అనే పార్టీ బలంగా ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో సైతం తన సొంత పార్టీకి డిపాజిట్లు కూడా రాని స్థాయి నుంచి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చే వరకు కొట్లాడిన విధానం ఎంతో మందికి ఆదర్శనీయం. ఎందుకంటే ఎవరైనా కానీ ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు, ఇంకేదైనా పార్టీలోకి ఎస్కేప్ అవుదాం ఈ విధంగా ఉంటారు. కానీ ఎక్కడ
తనని కొనడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని సైతం 100 కోట్లు వెచ్చించిన ఎక్కడా లొంగకుండా నా ప్రజల కోసం కొట్లాడతా, నా ప్రజల కోసం పోరాడతా, ఈ తెలంగాణ అనేది ఏ ఒక్క కుటుంబంతో చాకరీ చేయడం కోసం కాదు వచ్చింది, ఈ తెలంగాణ అనేది యువత రక్తంతో చిందిస్తే వచ్చింది, 1200 మంది బలిదానాలు చేస్తే వచ్చింది, తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి తెలంగాణ యువతలో ఒక ఉద్యమాన్ని రగిల్చి ఆ తర్వాత సాధించాడు ముఖ్యమంత్రి పదవి. ఏ విధంగా సాధించాడంటే ఇది ఎవరికి సాధ్యం కానిది తాను సాధ్యం చేసి చూపించాడు. ఈ విధంగా పోరాడాడు అనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ విధంగా ఎంతో మంది సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఆదర్శనీయంగా నిలిచాడు. ఈ రోజు అదే పార్టీలో, తన సొంత పార్టీలో తన ముఖ్యమంత్రి పదవికి అడ్డుపడిన, తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిన ఎవరిని లెక్క చేయకుండా తాను పని చేసుకుంటూ తెలంగాణ ప్రజలకు కొట్లాడుతూ తన పార్టీని అధికారంలోకి తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు, కొన్ని వందల మంది మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే యువతకి ఆదర్శం. యువత రాజకీయాల్లోకి రావాలంటారు కదా, దానికి నిత్య ఆదర్శం. ఇంకొకటి, పార్టీలు మారినా ఎక్కడ ముందున్న పార్టీని తిట్టలేదు. ఈ రోజు నేటి రాజకీయాల్లో చూస్తున్నాం, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ లేకపోతే చాలు బూతులు మాట్లాడడం, అధినాయకుడిని తిట్టడం. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన వ్యక్తిత్వం గొప్పది. ఎందుకంటే తాను తెలుగుదేశం పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఈనాటి వరకు ఆ పార్టీని కానీ అధినాయకుడిని కానీ ఎక్కడా విమర్శించలేదు. ఎందుకంటే అది ఆయనకుండే గౌరవం. చాలా మంది చాలా ఇంటర్వ్యూలు అడిగారు, మీరు తిట్టలేదు కదా అంటే, నేను అలాంటి ఫాల్తూ రాజకీయాలు నేను చేయలేను, నాకు ఆ పార్టీలో నాకు గుర్తింపు వచ్చింది, నా యొక్క ఎదుగుదలకు ఆ పార్టీ కృషి చేసిందని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు గౌరవాన్ని తాను గౌరవం కల్పించుకుంటూ అదేవిధంగా వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చాడు. ఎందుకంటే అది హుందాతనమైన రాజకీయం. ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకులు నేటి అవసరం. ఈ రోజు పార్టీ మారితేనే అధినాయకుడిని తిట్టడం, అతను ఎంత చేస్తున్నా కానీ విశ్వాసం లేకుండా, విశ్వాసపాత్రలు లేకుండా మాట్లాడుతూ ఉంటారు నేటి తరం కొంతమంది రాజకీయాలు. అలాంటి వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి అగైనెస్ట్. ఎందుకంటే ఇతను నీతిగా నిజాయితీగా బతికాడు కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తనని శాసనసభ సభ్యుడిగా అవకాశం కల్పించాడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించాడు, పార్టీ శాసనసభ పక్ష నేతగా అవకాశం కల్పించాడు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఆ నాయకుడికి గౌరవం కల్పించి వెళ్ళాడు ఎవరైతే ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలాంటి వాళ్ళు నేటి రాజకీయాల్లో అవసరం. ఎందుకంటే పడి లేచిన కెరటం, ఇలాంటి వాళ్ళని నేటి యువత ఆదర్శంగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఎంతో మంది రాజకీయాల్లోకి రావాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఉండే పేరులా అవుతుందని నేను కోరుకుంటూ ఉన్నాను.